హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై 907 యూట్యూబ్ ఛానల్. అయితే రీసెంట్గా ఏప్రిల్ 1 జరిగిన ఇన్సిడెంట్ మలేషియాలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కదా. సో గ్యాస్ పైప్ లీక్ అయి బ్లాస్ట్ కావడం జరిగింది. సో అది ఏ విధంగా జరిగింది, అసలు ఎందుకు పైప్ బ్లాస్ట్ అయింది అనేది వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియో మొత్తం చూడండి, స్కిప్ అయితే ఏమర్థం కాదు, మొత్తం చూడండి. ఓకే, అసలు ఎందుకు లీక్ అయింది, ఎందుకు బ్లాస్ట్ అయింది అనేది ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. ఓకే, సో అయితే ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందంటే మలేషియా కంట్రీలోని సెలంగూర్ స్టేట్లో కౌలాలంపూర్ సిటీలోని పుత్ర హైట్స్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. అయితే గ్యాస్ పైప్ బ్లాస్ట్ అయ్యి సో అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం జరిగింది. దానివల్ల చాలా హౌసెస్ అనేవి కొలాప్స్ కావడం జరిగింది, కూలిపోవడం జరిగింది, కాలిపోవడం జరిగింది. అక్కడ ఉన్న చెట్లు కూడా బర్న్ కావడం జరిగింది. అండ్ సో అది అక్కడ ఉన్న పబ్లిక్ కూడా కొందరికి ఇంజరీస్ అయినాయి, అదేవిధంగా కొందరికి అధికంగా ఇంజరీస్ కావడం జరిగింది. సో దీని ఎఫెక్ట్ అనేది చాలా తీవ్రంగా ఉన్నది. సో ఇది సడన్గా మార్నింగ్ 8:10 AM ఇన్సిడెంట్ జరగడం జరిగింది. సో ఈ గ్యాస్ పైప్ బ్లాస్ట్ కావడం వలన అధికంగా మంటలు చెలరేగి అక్కడున్న చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఇండ్లు కాలిపోవడం జరిగింది, కూలిపోవడం జరిగింది. వెహికల్స్ ఆల్సో కూడా కాలిపోవడం జరిగింది. ఈ బ్లాస్ట్ కావడం తర్వాత వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్కి కాల్ చేస్తే సో వాళ్ళు వెంటనే రావడం జరిగింది. బట్ వాళ్ళు అక్కడ ఉన్న ఏంటంటే గ్యాస్ పైప్ లైన్ యొక్క వేని అంటే పైప్ లైన్ యొక్క వేని అక్కడ ఉన్న వాళ్ళని ఆపేసి ఆ గ్యాస్ అనేది వేరే సైడ్ పంపించడం జరిగింది. సో మేబీ సో అక్కడ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ గ్యాస్ లీక్ అయిన పైపు ద్వారా గ్యాస్ బయటకు పోకుండా ఆపి సో అక్కడున్న గ్యాస్ తోటి మంటలు బర్న్ కావడం జరిగింది. దాని తర్వాత కొన్ని గంటల పాటు ఆ మంటలు చెలరేగుతూనే మండుతూనే ఉన్నాయి. సో లాస్ట్కి కొన్ని అవర్స్ తర్వాత ఆ మంటలు బర్న్ కావడం ఆగిపోవడం జరిగింది. సో ఇది సడన్గా జరగడం వలన అక్కడున్న పీపుల్స్కి షాక్ కావడం జరిగింది. సో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం వలన ఆ బిల్డింగ్స్ అండ్ కొలాప్స్ కావడం జరిగింది. సో అదేవిధంగా చెట్లు, అక్కడ ఉన్న సమ్ ఎనిమల్స్కి ఎఫెక్ట్ కావడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అక్కడికి పోలీస్ సిబ్బంది అండ్ అక్కడ ఉన్న ఫైర్ డిపార్ట్మెంట్ కూడా వెంటనే రావడం జరిగింది. అండ్ ఈ ఇన్సిడెంట్ సడన్గా జరగడం వలన చాలామంది ఎఫెక్ట్ కావడం జరిగింది. అదేవిధంగా కొందరికి అక్కడున్న అధిక మంట వలన వచ్చిన పొగ ద్వారా కొందరికి ఊపిరితిత్తులను సరిగా పనిచేయకపోవడం వలన సో వాళ్ళు శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా మారింది. సో అదేవిధంగా వాళ్ళు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అండ్ ఆల్సో మొత్తం 111 పీపుల్స్కి ఇంజురీస్ అయినాయి. సో అదేవిధంగా 13 పీపుల్స్కి రెడ్ జోన్లో, 55 పీపుల్స్కి ఎల్లో జోన్లో, 43 పీపుల్కి గ్రీన్ జోన్లో, 67 పీపుల్స్కి నార్మల్ ఇంజురీస్ కావడం జరిగింది. సో టోటల్గా 237 హౌసెస్ డ్యామేజ్ అయినాయి, 78 హౌసెస్ కొలాప్స్ కావడం జరిగింది అండ్ 399 వెహికల్స్కి డ్యామేజ్ కావడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో ఎఫెక్ట్ కావడం జరిగింది. మొత్తంగా 529 పీపుల్స్కి ఈ గ్యాస్ లీక్ అనేది ఎఫెక్ట్ కావడం జరిగింది. ఓకే, అండ్ ఆల్సో ఈ మార్నింగ్ 8:10 బ్లాస్ట్ కావడం జరిగింది కదా. సో ఆ ఏరియాలో 10:22 ఇక్కడున్న కరెంట్ని ఆఫ్ చేయడం జరిగింది. దెన్ ఆఫ్టర్ ఈవినింగ్ 4 PM మొత్తం పుత్ర హైట్స్ యొక్క ఏరియాలో మొత్తం కరెంట్ని బంద్ చేయడం జరిగింది. సో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం వలన 1000 degreesకి అబోవ్ వెళ్ళిపోవడం జరిగింది. దానివల్ల వాళ్ళకి చర్మం అనేది బర్న్ కావడం జరిగింది. కొందరికి సివియర్గా బర్న్ కావడం జరిగింది. సివియర్గా బర్న్ కావడం వలన సో వాళ్ళు చాలా ప్రాబ్లమ్ని ఫేస్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు డజన్ల కొద్దీ పలు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఉన్న ఫైర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా రావడం జరిగింది, వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. అగ్రికల్చర్ అండ్ ఫుడ్ కమిషన్ మినిస్టర్ కూడా వచ్చి అక్కడ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా జరుగుతుందో సో అదేవిధంగా ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం గల కారణాలు ఏంటో తెలుసుకోవడం జరిగింది. సో కొన్ని రూమర్స్ కూడా రావడం జరిగింది, ఏంటంటే అక్కడ భూమి తవ్వకాల వలన ఈ బ్లాస్ట్ కావడం జరిగింది అని న్యూస్ రిపోర్టర్లు చెప్పడం జరిగిందని అక్కడున్న పోలీస్ ఆఫీసర్కి తెలవడం జరిగింది. సో దాన్ని కూడా మేము ఖచ్చితంగా మాట్లాడుతామని అక్కడ పోలీస్ ఇన్స్పెక్టర్ చెప్పడం జరిగింది. సో ఆయన పేరు ఏంటంటే చీఫ్ హుస్సేన్ ఓమర్ ఖాన్, ఆయన సెలంగర్ పోలీస్ ఆఫీసర్. సో ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన ఏమని మాట్లాడారంటే
సో ఇక్కడ కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అయినాయి. సో అవి ఏంటంటే భూమి తవ్వకాల వలన సో ఇక్కడ గ్యాస్ లీక్ అవ్వడం జరిగింది. సో ఆ కాంట్రాక్టర్ని మేము మా కస్టడీలోకి తీసుకొని అతని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఎంక్వైరీ చేసిన తర్వాత సో ఈ రూమర్స్ నిజమా అబద్ధమో తెలుసుకుంటాం. దాని తర్వాత అసలు గ్యాస్ అనేది ఈయన వల్ల ఏమైనా లీక్ అయిందా, లేకుంటే అసలు బర్న్ అయిన తర్వాత బ్లాస్ట్ ఎందుకు జరిగింది అనేది పూర్తిగా మేము తెలుసుకుంటామని అక్కడున్న ఈ పోలీస్ ఆఫీసర్ చెప్పడం జరిగింది. అండ్ సో ప్రైమ్ మినిస్టర్ అయిన అన్వర్ ఇబ్రహీం గారు చెప్పడం జరిగింది. సో మేము ఖచ్చితంగా జరిగిన ఇన్సిడెంట్ని మేము చూడడం జరిగింది. సో దానికి మేము ఖచ్చితంగా ప్రగాఢ సంతాపం కోరుతున్నాము. సో అదేవిధంగా మేము మా ప్రభుత్వం అండ్ ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడి సో ప్రజలకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మేము ఖచ్చితంగా సాల్వ్ చేయడం జరుగుతుంది. సో అక్కడ కూలిపోయిన ఇండ్లు, ఆసుపత్రి ఖర్చులు అనేటివి మా ప్రభుత్వం అండ్ పెట్రోల్స్ కంపెనీ చూసుకోవడం జరుగుతుందని పిఎం గారు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ధ్వంసమైన ఇండ్లకి అక్కడ మలేషియా కరెన్సీ 5,000 RMలు ఇవ్వడం జరుగుతుంది. అంటే మన ఇండియా కరెన్సీలో 96,000. ఇల్లు దెబ్బతిన్న వారికి మలేషియా కరెన్సీ RM 2,500 ఇవ్వడం జరుగుతుంది. సో అది మన ఇండియా కరెన్సీలో 48,081 రూపీస్ ఇవ్వడం జరుగుతుందని పిఎం గారు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా అలాంటి కుటుంబాలకు మేము ఖచ్చితంగా తోడుంటాం. సో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మేము మొత్తం ఆ ఖర్చు భరిస్తాం అని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా వాళ్ళకు కూడా తిరిగి ప్రస్తుతం అయితే మేము ఇల్లుని బాగు చేయించడానికి సరిపడా అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో పూర్తిగా మేము పెట్రోనస్ కంపెనీ కలిసి ఆ ఇళ్ళని పూర్తిగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో మా ప్రభుత్వం కూలిపోయిన ఇళ్ళకి మేము కట్టిస్తాం. సో దానికి టైం 1 year పడుతుంది. సో అంతవరకు బాధితులందరూ ఓపికగా ఉండాలని కోరుతున్నామని పిఎం గారు చెప్పడం జరిగింది. ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ జరగకూడదు అని పోలీసు వారు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పడం జరిగింది. అక్కడున్న చెట్లు, ఇండ్లు, వెహికల్స్ చాలా డ్యామేజ్ జరిగింది. ప్రాపర్టీ డ్యామేజ్ కూడా చాలా జరగడం జరిగింది. గ్యాస్ లీక్ అనేది 1600 meters వరకు చెలరేగడం జరిగింది. సో ఈ మంటలు అనేవి అంత ఎత్తు పైకి ఎగరడం జరిగింది. చెలరేగిన మంటలు అనేటివి 10 kilometers దూరం వరకు కనబడుతున్నాయి. సో అదేవిధంగా ఒక మష్రూమ్ టైప్లో పైకి ఎగరడం మనం చూడొచ్చు. సో ఇంత పెద్ద ఇన్సిడెంట్ మళ్ళీ జరగకూడదని మనం కోరుకుందాం. అండ్ ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఓకే, అండ్ వీడియో లైక్ చేయండి. అండ్ మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.